ఫ్రెండ్స్, ఇప్పుడు బటర్ చీజ్ తోని పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దోసపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల గిన్నె పెట్టి అది కొద్దిగా వేడెక్కాక బటర్ తీసుకొని దానిపైన అప్లై చేయాలి. అలా మొత్తానికి అట్లా చేయాలి. ఇట్లా బటర్ వేడాక స్పూన్తో తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా చీజ్ కట్ చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి. అలా అన్ని వైపులా పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా దోసపిండి తీసుకొని దానిపైన వేసుకోవాలి. స్నాక్స్ లాగా అయినా టిఫిన్ లాగా అయినా పిల్లలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యాక రెండో వైపు మలుపుకోవాలి. ఇవి తొందరగా అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ పొంగనాలు రెడీ.